హాయ్ అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అయితే ఎలా కుట్టాలో, హ్యాండ్స్ జాయింటింగ్ తర్వాత ప్లస్ వర్క్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా రెండు ఈక్వల్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అయితే రెండు ఫోల్డింగ్ చేయాలి ఈక్వల్గా. ఫస్ట్ అయితే ఇలాగ హ్యాండ్ లూజ్కి నాకు సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతోపాటు ఇలా ఒక హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చంక లూజ్ కూడా షోల్డర్ నుండి ఇలా చంక లూజ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్లో చేస్తాం కదా, చెస్ట్ లూజ్కి మనకి సేమ్ అక్కడికే రావాలి. ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసిన లైన్ పైనే కుట్టు రావడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా ఇప్పుడు చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలాగైతే కుట్టాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు హుక్స్ పట్టీ అయినా సరే కాజా పట్టీకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది వేయాలి. మనం హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి. ఇలా మనకి సైడ్ కుట్లు అనేవి 4 అన్న 5 అన్న వేసుకోవాలి. మనకి టైట్ లూజు ఉంటే ఇప్పుకోనికి అయితే యూజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ లూజ్కి ఇలా రెండు ఈక్వల్గా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా హ్యాండ్ లూజ్కి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి తర్వాత మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే చంక లూజ్కి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుండి హ్యాండ్ వరకు ఇలాగా. ఇప్పుడు కింది సైడ్ కూడా కాజా పట్టీ అయినా సరే హుక్స్ పట్టీ అయినా సరే పొడవును చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 3 మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా ఇలా సైడ్ జాయింట్ అయితే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా 2 బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు ఇలా ఈక్వల్గా రావాలి. ఎక్కువ తక్కువలు రాకూడదు, ఫిట్టింగ్ అనేది అంత బాగా ఉండదు. ఇలాగా స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి. మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇలా కుట్లు అనేవి ఇలా స్ట్రైట్గా రావాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్ దగ్గర 2 ఇలా ఈక్వల్గా రావాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.